డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుబండ గ్రామంలో జరిగిన బ్లోఅవుట్ గ్యాస్ లీక్తో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘటన జరిగి దాదాపు 20 గంటలు గడిచినా ఇప్పటి వరకు మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతోందన్న భయంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్న ఎంపీ హరీష్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. పరిస్థితుల మాత్రం పూర్తి పరిస్థితుల్లో మాత్రం అధికారులు కానీ నాయకులు కానీ పూర్తి పరిస్థితులకు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్లేస్ లో అయితే మాత్రం ఎంపీ హరీష్ గారు కూడా ప్రత్యేకంగా రాత్రి నుంచి కూడా ఇక్కడ అనేక ఏర్పాట్లు చేస్తూ ప్రత్యేకంగా ఇక్కడ అయితే మాత్రం వేస్తున్నారు. అయితే ఏదైతే ఈ కోనసీమ జిల్లా మలికపురంలో అయితే ఇసుమడ గ్రామంలో ఈ యొక్క ప్రమాద సంఘటన అయితే మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం కలవరపెట్టినా సరే పూర్తిగా కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడ కంటి నిద్ర లేకుండా కూడా నాయకులందరూ కూడా అటు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానివ్వండి, అదేవిధంగా ఎంపీ హరీష్ గారు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వారి కార్యబంధంతో పూర్తిగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఇక్కడ అనేక విధంగా కూడా చర్యలు చేపట్టారు. పూర్తిగా ఏ విధంగా దీన్ని మంటలు అదుపు చేయబోతారు అనేది ఆయన్ని అడిగి మనం తెలుసుకుని వచ్చేద్దాం. సరే, ఇప్పటికైతే మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా మంటలు అదే విధంగా కొనసాగుతున్నాయి. అధికారులు కూడా ఇంకా పూర్తిగా దీన్ని ఏ విధంగా కూడా మేము చెప్పలేమని చెప్పేస్తున్నారు. మనకి ఏ విధంగా సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏ విధంగా నిన్న మధ్యాహ్నంకి ఇప్పటికి మనం కానీ కంపారిజన్ కానీ చేసుకుంటే చాలా వరకు 80% వరకు కూడా దీన్ని చాలా తగ్గిన వ్యవహారం మనం అందరం కూడా చూస్తున్నాం. సో ఇదంతా మీరు ఒక్కసారి గమనిస్తే ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు కూడా అధికారులు రాత్రంతా పగలంతా వరకు కూడా ఓఎన్జీసీ అయినా సరే, ఆ డీప్ ఇండస్ట్రీస్ అయినా సరే, లేకపోతే జిల్లా యంత్రాంగం అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని అదుపులోకి తీసుకురావాలి. దట్ వాజ్ ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆ విధంగానే పనిచేసుకుంటూ దాన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అన్ని విధానంగా మనం అందరూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు చూస్తే చాలా వరకు కూడా మంటలు కూడా చాలా తగ్గినాయి. దీనివల్ల ఏంటంటే చాలా వరకు ఇప్పుడు దాని చుట్టుపక్కల పనిచేయడానికి కూడా చాలా అవకాశాలు ఇప్పుడు ఎక్కువ కల్పిస్తాయి. ఎందుకంటే ఈ ఫ్లేమ్ అనేది ఇంకా ఎక్కువ పెద్దగా ఉంటే ఎవరు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, దానివల్ల ఎవరు అక్కడ పని చేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా దాని చుట్టుపక్కల ఉన్న డెబ్రీస్ అన్నిటిని కూడా తీసే విధంగా దాని తర్వాత క్లియర్ లైన్ ఆఫ్ సైట్, ఆ పైప్ లైన్ది క్లియర్ లైన్ ఆఫ్ సైట్ కూడా కనిపిస్తుంది. దానికి ఎంత డ్యామేజ్ ఉంది, దాన్ని ఏ విధంగా మనం దాన్ని పైన క్యాప్ వేయగలుగుతామో ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మంత్రులు కానివ్వండి, సీఎం ఆదేశాల మేరకు కూడా ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా చేరుకోలేని కూడా సమాచారం ఉంది సార్. అది ఎందువల్ల ఇంకా అంటారు? మీకు ఒకటి క్లియర్గా చెప్తాను సార్, నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నిమిషం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అయినా సరే, ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రివర్యులు అందరూ కూడా ప్రతి గంటకి కూడా దీన్ని సమీక్ష చేసుకుంటూ అన్ని రిపోర్ట్స్ తీసుకుంటూ అదే విధంగా దాని రిపోర్ట్స్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తూ వాళ్ళందరూ కూడా దీనిపైనే స్వయంగా వాళ్ళు పనిచేయడం కూడా జరుగుతుంది. రైట్, ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే కూడా పూర్తి స్థాయిలో కూడా మండల అదుపు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మండల పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు ఆదేశాల మార్గం అయితే మాత్రం పూర్తిగా కూడా ఏదేమైనప్పటికీ జరిగిన మండల ఉవ్వెత్తున అయితే మాత్రం ఈ రోజు ఇంకా తగ్గుముఖం పట్టింది. సాయంత్రం లోపు కూడా పూర్తి చర్యలను అదుపులో తీసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామంటూ కూడా ఎంపీ హరీష్ కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ సుమన్తో అశోక్, BRK న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా.